అందరికీ నమస్తే. నా పేరు కొదవల బెంజమిన్, జై మాదిగా సేవా సంఘం ఫౌండర్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా జై మాదిగా సేవా సంఘం 175 నియోజకవర్గాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారి గెలిపే మాదిగల విజయంగా భావిస్తూ ప్రతి నియోజకవర్గం కూడా తిరగటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అనేది భావించి ఈ రోజున జై మాదిగా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూడా 175 నియోజకవర్గాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి మా మద్దతు ఇచ్చుతూ ఉంటున్నాం. ఈ రోజున శ్రీశైలం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి మద్దతు తెలుపుతూ జై మాదిగా సేవా సంఘం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నడైనా కానీ గెలిచిన 5 సంవత్సరాల్లో వర్గీకరణ అంశం జగన్మోహన్ రెడ్డి గారు తన నోట్లో కూడా రానికుండా మాదిగల్ని చిన్న చూపు చూస్తూ మరియు 29 రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగలకి 10 స్థానాలు ఇచ్చి చిన్న చూపు చూస్తూ ఎస్సీ మాదిగల్ని వెనకబడే విధంగా చేస్తూ ఉన్నాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మద్దతు తెలిపి మాదిగల్ని గౌరవపరిచి 129 రిజర్వ్డ్ స్థానాలకు గాను ఉమ్మడి 15 స్థానాలు కూటమి తరపున 15 స్థానాలు మాదిగలకు ఇచ్చి గౌరవంగా చూశాడు. రానున్న మే 13న ఓటింగు చంద్రబాబు నాయుడు గారికి విజయంగా ఉండాలని మరి జై మాదిగా సేవా సంఘం ఈ శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి గుర్తుపెట్టుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని గెలిపించడానికి మాదిగ ఉపకులాలందరూ కూడా ఓటింగ్ వేసి గొప్ప మెజార్టీతో గెలిపించాలని జై మాదిగా సేవా సంఘం పిలుపునిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో మాదిగల పైన జరుగుతున్న దాడులు, ఎస్సీల పైన జరుగుతున్న దాడులు ఒక మాస్క్ అడిగిన కారణంగా డాక్టర్ సుధాకర్ని మరి మనిషిని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఇదే నియోజకవర్గంలో శ్రీశైలం సున్నిపేట గ్రామానికి మాదిగ యువకుడు వినకొండ అనిల్ అనే వ్యక్తిని చంపి కర్నూలు రైల్వే ట్రాక్ మీద వేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మాదిగల్ని ఎక్కడైనా కానీ ఎస్సీ అట్రాసిటీ కేసులు కానీ మరి మాదిగల పైన జరుగుతున్న దాడులు కానీ గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజైనా కానీ మాదిగలకి న్యాయం చేయలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. అందుకని ఏమైంది ఈ నగరానికి అనుకుంటూ రానున్న సార్వత్రిక 2024 సార్వత్రికంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి మాదిగ ఉపకులాలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ శిల్ప చక్రపాణిని కూడా ఇంటికి పంపించడానికి మాదిగ ఉపకులాలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీశైలం నియోజకవర్గంలో శ్రీశైల దేవస్థానం, రెండోది మహానంది దేవస్థానంలో
మాదిగా ఉప కులాలకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు, లేదా మాదిగలకి ఏం న్యాయం చేశారు, మాదిగ పల్లెలకి ఏం న్యాయం చేశారు, లేదా మాదిగ వర్గానికి ఏం చేశారని కూడా